అరే హాయ్ బ్రదర్, దారి కట్టంగా వ్యాన్ ఆప్, ఏమిటి విషయం? ఏమీ లేదు బ్రదర్, బుల్లి కారెక్కి ఊరేగుతుంటే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా? కారుకి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, అన్ని ఉన్నాయనుకో, అహంకారం ఎక్కువ, అవునా? ఏమీ లేని మనుషులకు కూడా పొగరు చాలా ఎక్కువగా ఉంటుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను తమ్ముడు. మిస్టర్, ఏమైనా పిలుగానే తమ్ముడని మాత్రం పిలవకు, ఎందుకంటే నిజంగానే నాకు అన్నయ్య ఉన్నాడు. వాడు మాత్రం నీలాంటి గుండా కాదు. నాకు ఆ తమ్ముడు ఉన్నాడు, కానీ వాడు నీలాంటి రోడ్ సైడ్ రోమే మాత్రం కాకూడదని ఆ కృష్ణకొండ మీద మొక్కుని వస్తున్నాను. అయ్యో, రోమియోల వల్ల రోడ్లు కలకల్లాడతాయి భాయ్. రౌడీల్లాగా రక్తపాతం చేయం మేం. రక్తపాతం కోసం అందరూ రౌడీలు కారు బ్రదర్. నా కథ నీకేం తెలుసు? నా కథ మాత్రం నీకు తెలుసా? తెలుసు. పిచ్చి పాటలు పాడుకుంటూ అమ్మాయిల్ని పిచ్చెక్కించే తెలివైన దగాకోరువి నువ్వు. మా పిఠాపురం గారు అమ్మాయి రతిని వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ పిచ్చి నిమిషంలో కుదిర్చి తిరుగుతున్నా నీ తలకాన్ని తిన్నగా నిలబెట్టగల రౌడీలకు రౌడీని నేను. గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావు భాయ్? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను. హాయ్, కంగ్రాచులేషన్స్. నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే నేను అతని పెళ్లి చేసుకుంటాను. ఈ తమ్ముడికి ఆ మాత్రం సాయం చేయవలసింది పోయి నా ప్రేమ కట్టుతగడం న్యాయమా? నేను ప్రేమించాను కాబట్టి ప్రేమ విలువేంటో నాకు బాగా తెలుసు. ప్రేమ ఇవ్వడమే గాని అడగడం నాకు తెలియదు. రతిని మేమే అడగలేదు. అడగకుండా ఆస్తంతా నీకే దక్కుతుందని తెలియని మూర్ఖుడివి నువ్వు కావు, నేను కాను. పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి విడిచిపెడుతున్నాను. తేడాలు వచ్చాయా? గొడవలు తప్ప. గుర్తుంచుకో. ఆగు, 1 సెకండ్. అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నీకన్నా ముందు నేనే గొడవ పెడతాను. ఇది నువ్వు కూడా గుర్తుంచుకో, ఓకే? బాయ్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో